దారిద్ర్యం వెంటాడుతూ ఉంది అనిపిస్తే ఒక్కసారి అన్నంతో శివలింగం చేసి ఈ విధంగా ఆచరించి ఫలితం చూడండి. ఇంట్లో దారిద్ర్యం వెంటాడుతూ ఉంటే, ధన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ విధంగా చేయండి. నిండుకుండా అన్నం తీసుకుని ఆ అన్నాన్ని శివలింగాకారంలో చేసి విభూతి, కుంకుమ అలంకరించి పూజ గదిలో ఉంచండి. ఈ లింగానికి తెల్లటి పువ్వులు, అభిషేకానికి అవసరమైన జలం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచుకోండి. ముందుగా నీటితో అభిషేకించి ఒక పువ్వు సమర్పించి మనస్ఫూర్తిగా ఆ శివుణ్ణి ధ్యానించి ఇంట్లో దారిద్ర్యం నశించి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలని, ఆర్థిక అనుకూలతలు కలగాలని సంకల్పించి అభిషేకం మొదలు పెట్టండి. శివధ్యానం చేస్తూ ముందుగా జలం, తరువాత పాలు, తరువాత జలం, అటు తరువాత పెరుగు, ఈ విధంగా ఒకదాని తరువాత ఒకటి అభిషేకించే మధ్య జలంతో అభిషేకిస్తూ పంచామృతాలతో అభిషేకం జరపాలి. ఇప్పుడు యథాశక్తి పూజ జరిపి ఏదైనా నైవేద్యం సమర్పించి ఆ పంచామృతమును ప్రసాదంగా స్వీకరించాలి. పూజ చేసిన అన్న శివలింగాన్ని పారే నీటిలో వదలాలి. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంట ధనధాన్యాలకు లోటు ఉండదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ పరిహారాన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉండటం వల్ల ఆ ఇంట అనుకూల ఆర్థిక వాతావరణం ఏర్పడి శివానుగ్రహం అత్యంత త్వరగా కలుగుతుంది.